అందరికీ నమస్తే. నా పేరు నాగరాఘవేందర్ రెడ్డి. మన రాష్ట్రంలో తులసి చందక్క గురించి అందరికీ తెలిసిందే. ఈవిడి విధానాన్ని చూసి ఎంత ఆవేశం వస్తున్నా కంట్రోల్ చేసుకొని ఎంత గౌరవిద్దాం తులసి చందక్క అని ఎంత గౌరవిద్దాం అన్నా ఆ పిలిపించుకోవడానికి అనర్హురాలుగా ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉండేది మాట. పేరుకేమో మేధావిరాల్లాగా, ఇంటలెక్చువల్ లాగా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, న్యూట్రల్ లాగా నాటకాలు ఆడుతూ ఉండిద్ది. ఇది చేసే విషయాలు మామూలు కాదు. దీన్ని నేను ఎందుకు వస్తుందంటే ఆవేశం వస్తుంది. ఇది చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. కావాలని చెప్పి దీనికి ఒక ఐడియాలజీ ఉంది. ఈ ఐడియాలజీకి అనుకూలంగా మాట్లాడి మిగతా వాళ్ళందరినీ కావాలని వాళ్ళ తప్పు లేకపోయినా సరే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉండిద్ది అన్నమాట. ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఉండిద్ది. ఒక పార్టీని చేసుకోవచ్చు, వర్గాలు మాత్రం, ప్రజలు మాత్రం ఎప్పుడు టార్గెట్ చేయకూడదు. నీ ఐడియాలజీకి సంబంధించిన పార్టీలను సపోర్ట్ చేసుకో, వ్యతిరేకంగా ఉండాలని విమర్శించు. కానీ కొన్ని వర్గాలు మాత్రం నువ్వు భయపెట్టకూడదు, ఇంకో వర్గాలు మాత్రం నువ్వు టార్గెట్ చేయకూడదు. కానీ నువ్వు చేస్తున్నావు తులసి చందు. అందరూ ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో దేని గురించి మాట్లాడుతుందంటే ఆవిడ దళితులు క్రైస్తవంలో ఉంటే ఎస్సీ స్టాటస్ గురించి మొన్న జరిగిన సంఘటనల పరిణామాల గురించి ఇవి మాట్లాడుతుంది. ఈ మాటల్లో మనం చూద్దాం ఏం మాట్లాడుతుందో. దీన్ని మేధావురాలు అందామా, లేకపోతే చదువు సంజయ్ లేనిదాన్ని అందామా, అన్నీ తెలిసి కూడా నాటకాలు ఆడుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుతుందో ఫస్ట్ విన్నాం. చిన్న బిట్టు ఇందాకే చూశాను. అసలు ఎంత గౌరవం ఇద్దామన్నా ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి చీడ పురుగులు మాట్లాడి అందరూ ఏం మాట్లాడి తిన్నాం. జాగ్రత్తగానండి, ఇప్పటి నుంచి అని మాట్లాడిద్ది. ఒక విషయం చూడండి, ఒక్క నిమిషం. రైట్, మన దేశంలో దళితులు వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద నుంచి నిర్బంధంగా హిందూ మతంలోనే మారాలి అంటే హిందూ మతంలోకి మార్చు, లేకపోతే బౌద్ధంలోకి మార్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మారడానికి ఒకవేళ మారితే వాళ్లకు దళితులు కాకుండా పోతారు. వాళ్లకు ఎలాంటి హక్కులు, రిజర్వేషన్లు ఉండవు. 2026 మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు ప్రకంపన లాంటి తీర్పిచ్చింది. ఇది భారతదేశంలో ఉన్న కోట్లాది మంది దళిత క్రైస్తవుల జీవితాల్లో ఒక భారీ భూకంపం లాంటి. క్రైస్తవులకి ఈ తీర్పు భారీ భూకంపం అంట, ప్రకంపం లాంటి తీర్పు అంట. ఇప్పటి నుంచి అంట క్రైస్తవులు వేరే మతంలోకి వెళ్తే అంట స్టేటస్ రద్దు అయిపోయిందంట. ఇది ఇప్పటి నుంచి, ఇంకటి నుంచి నిర్బంధంగా ఒకే మతంలో ఉండాలంట, అది కూడా హిందూ మతంలో ఉండాలని ఇప్పటి నుంచి అని చెప్తుంది. దీన్ని ఏమందాం? ఈవిడేమందాం? చదువు సంజయ్ లేనిదాన్ని అందామా? అసలు మేధస్సు లాంటిది ఏం లేదు, ఆవిడ దూరం ఉండిద్ది అన్నా, లేకపోతే చదువు సంజయ్ ఉంది, మేధస్సు ఉంది, కావాలని మాట్లాడుతున్నా. ఇప్పటి నుంచి అంట క్రైస్తవుల్ని భయభ్రాంతులు చేయడం అంటే ఈ తీర్పు అంట. సుప్రీంకోర్టు తీర్పు ఏదో కొత్తగా ఇప్పుడు ఇచ్చినట్టు అంటుంది. 26 మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంట పెను ప్రకంపనలు అంట. క్రైస్తవ సమాజం, ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల కంటే అసలు అదేంటి భూకంపం లాంటి తీర్పు అంట, పెను భూకంపం లాంటి తీర్పు. ఏంటి కనీసం అసలు దీనికి తెలుసు, దీనికి తెలియదా అంటానికి అసలు మనం ఆస్కారం కాదు. దీనికి తెలిసి నాటకాలు ఆడుతుంది. ఇది ప్రత్యేకించి మన కాన్స్టిట్యూషనల్ ఎస్సీ ఆర్డర్ 1950 గురించి దీనికి తెలుసు, కానీ తెలిసి కూడా నాటకాలు ఆడుతుంది. ఏమనాలి దీన్ని? ఇది మేధావే కదా, ఇది ఇంటలెక్చువలే కదా, ఇది ఇండిపెండెంట్ జర్నలిస్టే కదా, దీనికి తెలియకుండా ఉండేది. తెలిసి నాటకాలు ఆడుతుంది. ఎప్పటి నుంచి? కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి. తర్వాత 56లో అమెండ్ చేశారు. తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనికి తెలిసి నాటకాలు ఆడుతాను. తెలిసి ఇప్పటి నుంచి అంట సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చినట్టు. సామాన్య ప్రజలకు కూడా, క్రైస్తవులకు కూడా, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఇది ఏం తెలుసు? కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950 గురించి తెలియకపోయినా సరే స్కూల్ సర్టిఫికేట్లు ఏమని ఉండిద్ది? ఎస్సీ హిందూ అని ఉండిద్ది. మేము కూడా అడిగాం, ఏమండి వీళ్ళందరూ క్రైస్తవులు మా ఫ్రెండ్స్ అందరూ, అరే మీరు అందరూ క్రైస్తవులు కదా, సర్టిఫికేట్లు ఎందుకు హిందూ ఉందని అడిగాం. తెలియదు కదా, చిన్నప్పుడు డౌట్స్ అడుగుతాం. టీచర్లు కూడా అడిగాం. ఏమనంటారు వాళ్ళు? ఎస్సీ హిందూ అని కాకుండా ఎస్సీ క్రిస్టియన్ అని ఉండటం వల్ల రిజర్వేషన్ కోల్పోతారు అని ఉంది. అది మాకు తెలుసు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవులకు కూడా తెలుసు, దళితుల్లో ఉన్న ప్రతి క్రైస్తవులకు కూడా తెలుసు, మాలాంటి వాళ్ళు చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950 గురించి తెలియకపోయినా సరే ఈ చిన్న విషయమే తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు.
ఎప్పటి నుంచో తెలుసు, మీ పుట్టకన ముందు నుంచి కూడా చాలా మంది తెలుసు. కానీ ఇది ఏం మాట్లాడుతుంది, ఇది మేధావి ముసుగులు వేసుకొని ఇప్పటి నుంచి అంట సుప్రీంకోర్టు ఇప్పటి నుంచి పెను భూకంపం అని తీర్పిచ్చిందంట. అసలు చూడు సమాజంలో ఎంత ఎంత ఆందోళన క్రియేట్ చేస్తుంది ఇది. దీన్ని ఎంతవరకు గౌరవంగా తులసి చెందక్క అని మాట్లాడదాం అన్నా సరే అలా మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకే పరీక్ష పెడుతున్నమాట ఇది. ప్రతిసారి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో కొత్తగా మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఎస్సీ హిందూ, అయితే మాదిగా హిందూ, మాల హిందూ, రెల్లి హిందూ, అలాగే మా రాష్ట్రంలో ఎన్ని ఎస్సీలో కులాలు ఉంటే అన్నీ అలాగే ఉంటాయి. తెలుసు, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎప్పుడు ఏనాడు అబ్జెక్షన్ చెప్పలా. ఇప్పుడు ఎందుకు ఈ సమాజంలో అబ్జెక్షన్ చెప్తున్నారంటే కొంతమంది క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవుల్ని బాగా హిందూ మతానికి యాంటీగా చేస్తున్నారన్నమాట, రెచ్చగొడుతున్నారు హిందువుల్ని. దాని ద్వారా ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు ఎవడు అబ్జెక్షన్ చెప్పలా, ఇప్పుడు ఈ మధ్య అబ్జెక్షన్ చెప్తున్నారు బయటకు వచ్చి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇది మేధావి ముసుగులు వేసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది అందరికి మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తా. పాస్టర్ ఆనంద్ అనే అతను ఒకళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారండి. ట్రయల్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టు ఏమైనా ట్రయల్ ఇచ్చింది, ఏమండి కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950 ప్రకారం మీరు పాస్టరు క్రైస్తవ మతంలోకి వచ్చారు కాబట్టి మీరు దళితులైనా సరే మీరు కన్వర్ట్ అవ్వగానే అమ్మట్నే మీకు ఉన్న ఎస్సీ స్టాటస్ అనేది కోల్పోతారు. కావున మీకు ఈ అట్రాసిటీ కేసు మీరు వాళ్ళ మీద పెట్టలేరు అని తీర్పిచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టు. ఈయన ఏం చేశారు, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చెబుతుంది, సేమ్ హైకోర్టు కూడా మీరు కాన్స్టిట్యూషనల్ ఎస్సీ ఆర్డర్ 1950 ప్రకారం మీకు ఎస్సీ స్టాటస్ ఉండదు అని చెప్పింది. మీరు అసలు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానికి వీలు లేదని చెప్పింది. ఈయన ఇంతటి తాగాడా, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏంటి, దేశంలో అత్యున్నత కోర్టు. ఈ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, సుప్రీంకోర్టు కొత్తగా ఏం తీర్పివ్వలా. ఆయన కూడా ఏం చెప్పాడంటే ఎవరైనా సరే ఎస్సీలో ఉండేవాళ్ళు, నువ్వే కాదు ఆనందబాబు గారు, ఎవరైనా సరే ఈ దేశంలో కన్వర్ట్ అవగానే ఎస్సీ నుంచి వేరే మతంలోకి రిలీజన్ కన్వర్ట్ అవగానే ఇమ్మీడియట్గా నీ ఎస్సీ స్టేటస్ కోల్పోతావు, పుట్టుకతో సంబంధం లేకుండా. ఇది క్లారిటీగా ఇందాక వీడియోలో తులసి చెందక్క వీడియోలో కూడా మళ్ళీ చూడండి. ఇందాక వీడియోలో సుప్రీంకోర్టు గురించి ఇదిగో దీంట్లో వేసింది. దీంట్లో కింద లైన్లో ఏం చెప్పిందంటే యాజ్ ఇట్ ఇన్వోక్స్ క్లాస్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1915 చెప్పింది. దీనికి తెలుసు, దీనికి ఇంగ్లీష్ వచ్చు. కానీ దొంగ నాటకాలు, ఇది ఆడే దొంగ నాటకాలు ఇప్పటి నుంచి ఏది వచ్చిందండి. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం నువ్వు ఎస్సీకి సంబంధించినోడి కాదని చెప్పింది అత్యున్నత కోర్టు. అసలు ఈ కోర్టు సుప్రీంకోర్టే కాదు, ఇంకా మన దేశంలో ఇంకా పెద్ద కోర్టులు ఎన్ని కోర్టులు ఉందో అన్ని కోర్టులకి వెళ్ళి ఇదే చెప్పిద్ది. ఏం చెప్పిద్ది, గతంలో 1950లో ఒక కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఉందా, దాని ప్రకారం నువ్వు ఎస్సీ కాదని చెప్పిద్ది. కానీ ఇదేం చెప్తుంది, తులసి చంద్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పిచ్చింది 2026 మార్చి 24లో పెను భూకంపం లాంటి తీర్పిచ్చింది అని చెప్తుంది. ఇది దొంగ నాటకాలు, ఇది ఆడేది. ఇది మళ్ళీ న్యూట్రల్, ఇది మళ్ళీ ఇండిపెండెంట్, నిజాన్ని నిర్భయంగా చెప్పిద్ది, ఉన్నట్టు చెప్పిద్ది. మేధావి ఇంటలెక్చువల్ తోటకూర నాటకాలు ఆడిద్ది. ఇది ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడిద్ది, తను అనుకూలంగా ఎలా ఉంటే దాన్ని అలా క్రియేట్ చేసుకొని మాట్లాడిద్ది. ఎంత గౌరవిద్దాం తులసి చెందక్క ఎంత గౌరవిద్దామన్నా అలా పిలిపించుకునే దానికి మనకు పరీక్ష పెడుతుంది అన్నమాట. మన ఓర్పుకి మన సహనానికి మనకే పరీక్ష పెడుతుంది ఇలాంటివి మాట్లాడి. ఏమనాలా, ఎస్సీలు అందరికీ తెలుసు, చదువుకున్న ప్రతి ఒక్క క్రైస్తవులందరికీ తెలుసు, వేరే మతంలోకి వెళ్తే ఉండదు అని తెలుసు. తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరికీ తెలిసి, ఎందుకంటే స్కూల్ సర్టిఫికేట్లు ఉండదు. చదువుకున్న వాళ్ళ గురించి తెలియదు. దయచేసి పాస్టర్లు ఎవరైనా సరే కన్వర్ట్ చేసేవాళ్ళు, ఎవరైనా కన్వర్ట్ చేసిన వాళ్ళు చెప్పండి. ఇంకా చాలా మంది దళితుల్లో ఇంకా హిందువులు ఉంటారు, వాళ్ళని కన్వర్ట్ చేసేవాళ్ళు చెప్పండి మీరు ఇలాగా మతం మారితే మీకు ఎస్సీ హోదా రాదు బాబు, మీకు రిజర్వేషన్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అని చెప్పి కన్వర్ట్ చేయండి. లేకపోతే ఇలాంటి తులసి చందు లాంటి వాళ్ళ వల్ల ఈ సమాజంలో అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు.